తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాలపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. సీఎం ప్రచారం, పీసీసీ చీఫ్ సమన్వయం, మంత్రుల పనితీరుతో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయంటున్నారు హస్తం నేతలు. అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచాయని చెబుతోంది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. అయితే ఎగ్జిట్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొత్తం కూడా అన్ని ఎగ్జిట్ ఫలితాలు చూస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీకి చూపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఊహించినట్టుగానే ఫలితాలు రాబోతున్నాయి, దానికి అనుగుణంగానే పోలింగ్ సంబంధించిన సరళి, ఆ తర్వాత వస్తున్న ఎగ్జిట్ పోల్స్ దానికి అద్దం పడుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లో మెజారిటీగా అంటే 90% స్థానాలు తాము ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా అయితే హస్తం నేతలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రచారం అలాగే పీసీసీ చీఫ్ ముఖ్య నేతల మధ్య సమన్వయం, మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు లోకల్ గా పనిచేసిన విధానం ఇదంతా కూడా పనిచేసింది. దీంతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలను కాంగ్రెస్ వైపు ఓటేయించడానికి దోహదపడ్డాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. తమకు మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా ప్రజల మద్దతు ఇంకా పెరుగుతుందనే ఆశాభావాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతున్న మొత్తం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి స్కోప్ ఉన్న అన్ని స్థానాలు కూడా ప్రయత్నం చేస్తుంది. వాటి ఆధారంగానే తాము ఇంకా బలపడుతున్నామనే సంకేతాలు ఇస్తుంది. అయితే ఈసారి సంబంధించి చాలా వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమితో ముఖ్యంగా సిపిఐ జనసేన పార్టీతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఈసారి మాత్రం విడిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. స్థానిక నేతల నాయకత్వం మధ్య సమన్వయ లోపం కొరవడంతో చాలా వరకు కూడా సిపిఐ డిఫర్ చేసి కొత్తగూడెం అలాగే నల్లగొండ, మునుగోడు ఇలాంటి ప్రాంతాల్లో సిపిఐ ఒంటరిగా పోటీ చేసింది. లేని పక్షంలో బీఆర్ఎస్ లేదా మరొక పార్టీతో పొత్తు పెట్టుకుని పనిచేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించే దిశగా అయితే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ చూస్తాము. రేపు ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ దానికి అనుగుణంగా వస్తాయా లేకుంటే సీనియం అనే రివర్స్ అవుతుందన్న కొంత ఉత్కంఠ మాత్రం ఇంకా కాంగ్రెస్ నేతల్లో ఉంది. అయినప్పటికీ ఓవరాల్ గా అయితే తమకు మెజార్టీ స్థానాలు వస్తాయనే కాన్ఫిడెన్స్ అయితే అసలు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.